నా పేషెంట్స్లో కొంతమంది డాక్టర్ గారు బాగా నీరసంగా ఉంటుంది డాక్టర్ గారు, ఏదన్నా ఒక టానిక్ రాసివ్వండి డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. అయితే ఆహారాలే టానిక్స్ లాగా పనిచేస్తాయి. ఉదాహరణకు మిల్లెట్స్ ఉప్మా రుచిగా ఉండటమే కాకుండా పీచు పదార్థం, ఇనుము లాంటి పోషకాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. మరి ఈ పోషకాలు శరీరానికి పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటారే, అది ఏ రకమైన ఆరోగ్యం మెరుగుపడుతుంది? పాలకూర పెసరట్లో ప్రోటీన్, ఇనుము ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవి రుచికి కూడా బాగుంటాయి. అయితే పాలకూర పెసరట్టు తింటే నిజంగానే మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందా? మరి దాని వెనక అసలు రహస్యం ఏమిటి? చియా సీడ్స్ స్మూతీ శరీరానికి చలవ చేస్తుంది, జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. కానీ ఈ స్మూతీని రోజు తాగితే ఇంకేమన్నా అదనపు ప్రయోజనాలు ఉంటాయా? రాగి దోశలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది. మరి ఈ రాగి దోశ తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా కంట్రోల్లో ఉంటాయి? మామిడి రసం తాగితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే మామిడి రసంలో ఉన్న ఏ విటమిన్లు, ఖనిజాలు ఈ అద్భుతమైన ప్రయోజనాన్ని ఇస్తాయి? రాగి సంకటి శరీరానికి అవసరమైన పోషకాలని సులభంగా అందిస్తుంది, ఎందుకంటే రాగిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ కాల్షియం అధికంగా ఉండటం వల్ల రాగి సంకటి ఇంకే ప్రయోజనాన్ని మీకు ఇస్తుంది? ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందిలో రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. కొంతమంది ఏ సమస్యలు లేనప్పటికీ కూడా నీరసంగా ఉంటారు. దీనికి కారణం ఏమిటి అంటే సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం. కాబట్టి ఆహారమే ఔషధంలాగా పనిచేయాలి. అంటే ఆహారానికి సంబంధించినటువంటి రహస్యాల్ని మీరు తెలుసుకోవటం అవసరం. ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆహారాలను మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం. మనం దైనందిన జీవితంలో ఆహారం అనేది కేవలం ఆకలి తీర్చడానికి మాత్రమే కాదు, ఇది మన శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక ఔషధం. సరిగ్గా ఎంపిక చేసుకున్నటువంటి ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తాయి. ఆధునిక జీవన శైలి వల్ల వచ్చేటటువంటి అనేక ఆరోగ్య సమస్యలకు సరైన ఆహారం ఒక దివ్యమైన ఔషధం. ఈ వీడియోలో మనం కొన్ని అద్భుతమైన, రుచికరమైనటువంటి ఆహార పదార్థాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి, వీటిలో ఉన్న పోషకాలు ఏమిటి, ఇంకా ఆయుర్వేదం వీటిని ఎలా సమీక్షిస్తుంది, ఈ మొత్తం తెలుసుకుందాం. మనం గనక మన పూర్వీకుల లైఫ్ స్టైల్ కనుక వెళ్తే, మన పూర్వీకులు సేవించినటువంటి ధాన్యాలు, కూరగాయలు ఇప్పుడు మళ్ళీ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. వాటిలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. ఆయుర్వేదం సనాతన ధర్మం అని చెప్పొచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా మనం తినేటటువంటి ప్రతి ఆహార పదార్థం మన శరీరంలో ఉండే త్రిదోషాలని, అంటే వాతం, పిత్తం, కఫం, వీటిని సమతుల్యం చేయాలి. ఆహారం సరైనటువంటి జీర్ణక్రియకి సహాయపడుతుంది. సహాయపడటమే కాదు, శరీరానికి శక్తిని, రోగనిరోధక శక్తిని ఈ ఆహారం అందించాలి. మరి ఈ ఆరోగ్యానికి దివ్యమైన ఔషధాలు ఏమిటి అంటే ఆహారాలే. ఉదాహరణకు ఇలాంటి ఆహారాలను వరుసగా తీసుకుందాం. ముందుగా దీంట్లో మనం చెప్పుకోవాల్సినటువంటి మొట్టమొదటి అద్భుతమైనటువంటి ఆహార ఔషధం ఒకటి ఉంది. మిల్లెట్స్తో చేసే ఉప్మా. మిల్లెట్స్ అనేవి పోషకాల గని. వీటిలో పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది ఉంటుంది, ఇనుము అంటే ఐరన్ కూడా ఉంటుంది. ఇవి జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. మిల్లెట్స్ అంటే మీకు తెలుసు, చిరుధాన్యాలు. రక్తంలో చక్కెర స్థాయిని ఇవి కంట్రోల్ చేస్తాయి. ముఖ్యంగా మిల్లెట్స్ అనేవి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. ఇది మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా మంచిది, ఒక వరం అని చెప్పొచ్చు. ఆయుర్వేదం మిల్లెట్స్ని ఈ చిరుధాన్యాల వర్గంలో చెప్తుంది. ఇవి వాతం అలాగే కఫ దోషాన్ని తగ్గిస్తూ పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తాయని ఆయుర్వేదం చెప్తుంది. ఉదర సంబంధ సమస్యలు అలాగే అధిక బరువుతోటి బాధపడే వాళ్ళకి మిల్లెట్స్తో చేసుకునే ఉప్మా ఒక మంచి ఆప్షన్, మంచి ఎంపిక. ఇంకొకటి పాలకూర ప్లస్ పెసరట్టు కాంబినేషన్. మామూలుగా అన్ని పప్పుల్లోకి ఉత్తమమైనది ఏమిటంటే పెసర్లు అని ఆయుర్వేదం చెప్తుంది. పాలకూర మీకు తెలిసిందే. పాలకూర పెసలు కలిపి చేసేటువంటి పెసరట్టుకి అద్భుతమైన రుచి ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం.
పాలకూరలో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, ముఖ్యంగా ఫోలేట్ ఉంటుంది, కాల్షియం ఉంటాయి. ఇవన్నీ అవసరమే కదా. ఇక పెసర్లు ది బెస్ట్ ప్రోటీన్, ఇనుము కూడా ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ అంతా ఇనువే. ఈ పెసరట్టు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో ఈ పాలకూరని శాఖ వర్గంలో చెప్పారు. ఇది శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను బయటికి పంపించిన గుణం కలిగి ఉంటుంది. ఇక పెసలు మీకు తెలుసు, ది బెస్ట్ లైటెస్ట్ ఫుడ్ అని చెప్తుంది ఆయుర్వేదం. తేలిగ్గా జీర్ణం అవుతుంది, శరీరానికి బలాన్ని ఇస్తుంది. అజీర్ణం, రక్తహీనత లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆహారం. పాలకూర పెసరట్టుతో పాటుగా కొద్దిగా అల్లం, కొంచెం మిరియాలు కలిపి మీరు దీన్ని పెసరట్టుని చేసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. అల్లం అనేది ఆర్ద్రకం, అంటే జీర్ణరసాలు నోటి నుంచే స్టార్ట్ అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి తడిగా ఎప్పుడైతే నోరు ఉంటుందో అప్పుడు అక్కడ చాలామందికి రుచి తెలియదు, చూసారా? అలాంటి రుచిని గ్రహించగలిగేటువంటి శక్తి వస్తుంది ఆర్ద్రకం వల్ల. అందుకే అల్లం పచ్చడిని మనం నాలుగుకి రాసుకుంటాం. ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఇంకొక అద్భుతమైన ఆహార పదార్థం చియా సీడ్స్తో చేసుకునేటటువంటి స్మూతీ. చియా సీడ్స్ తోటి చేసుకునేటువంటి స్మూతీ ఇలాంటి అన్ని సీజన్స్లో కూడా శరీరానికి చలవ చేస్తుంది. చియా సీడ్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, పీచు పదార్థం ఉంటుంది, యాంటాక్సిడెంట్ ఉంటాయి, అన్ని పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషణను అందిస్తూ జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి, శరీరంలో ఉండేటువంటి మంటను తగ్గిస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా చియా సీడ్స్ శరీరంలో ఉండే పిత్తాన్ని తగ్గిస్తూ మలబద్ధకం లాంటి సమస్యలను నివారిస్తాయి. అయితే ఇక్కడ ఆయుర్వేదం సూచించేది ఏమిటంటే చియా సీడ్స్ స్మూతీలో కొద్దిగా తాటి బెల్లం అంటే గుడం కలుపుకుంటే అప్పుడు రుచికి రుచి, ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. బెల్లం అనేది జీర్ణశక్తితో పాటుగా ఐరన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మన తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమయ్యేది దోశ. అయితే ఈ దోశని రాగి పిండితో చేసుకోవాలి. రాగి పిండితో చేసుకునే ఈ దోశ ఆరోగ్యానికి చాలా మంచిది. రాగి అనేది ది బెస్ట్, అంటే వీటిలలో మనకి శరీరానికి శక్తినిస్తూనే శరీరాన్ని లైట్గా ఉంచుతుంది. దీంట్లో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రాగి అంటుందోనే ఎవరికైనా గుర్తుకు రావాల్సింది కాల్షియం. అలాగే ఇనుము, పీచు పదార్థాలు కూడా దీంట్లో రాగుల్లో ఉంటాయి. దీనికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. రాగి అనేది ఎముకల ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది, రక్తహీనతను నివారిస్తుంది. ఆయుర్వేదంలో రాగిని ఈ కఫపిత్త దోషాలను తగ్గించేది కింద చెప్తారు. ఇది శరీరానికి బలాన్ని ఇస్తూనే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక మన తెలుగు వాళ్ళకి అత్యంత ఇష్టమైన పండు మామిడి, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటారు. మామిడి రసంలో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి రసాన్ని తాగటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి, రోగనిరోధక శక్తి పెంచుతుంది. మామిడి పండు అనేది దీన్ని ఆయుర్వేదంలో ఆమ్ర అంటారు. ఇది శరీరానికి శక్తినిస్తూ పోషణ అందిస్తుంది. అయితే డయాబెటీస్ ఉన్నప్పుడు మాత్రం మామిడి రసం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దీంట్లో సహజ చక్కెరలు ఉంటాయి. ఏదేమైనా డైరెక్ట్ షుగర్స్ కంటే ఏ పండు నుంచి వచ్చే ఏ చక్కెర అయినా కానీ అంతగా నష్టం చేయదు. ఏదేమైనప్పటికీ ఇది మధుర పదార్థం కాబట్టి దీన్ని కాస్త చూసుకోవాలి. మీరు మామిడి తినాలి అనుకుంటే, ఒకవేళ డయాబెటీస్ ఉంటే అప్పుడు పచ్చి మామిడిని కాస్త నిప్పుల మీద వేడి చేసి అప్పుడు దాంట్లో నుంచి రసం వస్తుంది, దాన్ని బాగా నలిపి దాని నుంచి స్క్వీజ్ చేస్తే అంతగా ఇబ్బంది ఉండదు. ఇక అతి ముఖ్యమైనది రాగులతో చేసుకునే సంకటి. రాగి సంకటి అనేది కాల్షియం నిండిన ఒక సంపూర్ణ ఆహారం. శరీరానికి కావాల్సిన పోషకాలను సులభంగా ఇది ఇస్తుంది. ఇది ఎముకల్ని పటిష్టం చేస్తుంది. పిల్లలు, పెద్దలకి చాలా మంచిది. రాగి సంకటి తింటే శరీరానికి శక్తి వస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా రాగి సంకటి తేలిగ్గా జీర్ణం అవుతూ శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఆహార పదార్థం సొరకాయతోటి, మిల్లెట్స్ తోటి కలిపి చేసుకునే పాయసం. సొరకాయ, అలాగే సజ్జలు ఇలాంటి వాటితో చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకారి కూడా. సొరకాయ శరీరానికి చలువ చేస్తుంది. మిల్లెట్స్లో ఉండేటువంటి పోషకాలు శరీరానికి శక్తినిస్తాయి. సొరకాయ అనేది ఆయుర్వేదంలో ఒక తేలిగ్గా జీర్ణమైనటువంటి ఒక మంచి శాఖ, అంటే మంచి కాయగూర. ఇది పిత్తదోషాన్ని తగ్గిస్తూ జీర్ణక్రియని పెంచుతుంది. ఈ పాయసం అలసటని తగ్గిస్తుంది. ప్రధానంగా శరీరానికి తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి పోషకాలని ఇది అందిస్తుంది. ఇక మన వాళ్ళకి చాలా ఇష్టమైంది ఉలవ చారు. ఉలవలతో తయారు చేసుకునే ఈ చారు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. దీనివల్ల ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఇది దీని స్పెషాలిటీ. ఉలవలు శరీరంలో ఉండేటువంటి కొవ్వుని తగ్గిస్తాయి, ఇది ఇంకా దీని స్పెషాలిటీ. మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తాయి. ఉలవలు అనేవి కులుత్త అంటారు ఆయుర్వేదంలో దీన్ని. ఇది శరీరంలో ఉండేటువంటి కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది, ఎందుకంటే హీట్ని పెంచుతుంది కాబట్టి.
చలికాలంలో ఉలవ చారు తాగటం అనేది శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. జలుబు దగ్గు లాంటి వాటిని సమస్యను తగ్గిస్తుంది. ఉలవల చారులో చిటికెడు పసుపు అంటే హరిద్ర కలుపుకుంటే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, మామూలుగా చాలామంది సొరకాయ పులుసు చేసుకుంటారు కదా, కానీ బచ్చల కూర పులుసు అమేజింగ్గా ఉంటుంది. బచ్చల కూరలో విటమిన్ ఏ, ప్రధానంగా ఫోలేట్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. బచ్చల కూరని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రధానంగా ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది. అసలు చిన్నపిల్లలు ఈ బచ్చల తాలూకు ఆ గింజల్ని చేతులకు రాసుకొని ఎర్రగా అయినప్పుడు సంతోషపడుతూ ఉంటారు. ఇది రక్తహీనతను నివారిస్తుంది, కంటి ఆరోగ్యానికి మంచిది. బచ్చలి కూర అనేది దీన్ని శాఖవర్గంలో ప్రధానంగా చెప్తారు. ఇది శరీరంలో ఉండేటువంటి విష పదార్థాన్ని బయటకు పంపిస్తూ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. బచ్చలి కూర పులుసులో కొద్దిగా నల్ల మిరియాలు కూడా కలిపి చేసుకున్నారనుకోండి, శ్వాసకోశ సమస్యలకి రిలీఫ్ని ఇస్తుంది. ఈ ఆహార పదార్థాలు మన ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటుగా ఆయుర్వేద సూత్రాల ప్రకారంగా శరీరంలో ఉండేటటువంటి ఆ దోషాలని బ్యాలెన్స్ చేస్తాయి, అంటే సమతుల్యతని కాపాడతాయి. సరైనటువంటి ఆహారాన్ని ఎంపిక చేసుకోవటం, వాటిని సరైనటువంటి పద్ధతిలో తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల్ని నివారించుకోవచ్చు. మందులు లేకుండానే ఆరోగ్యంగా జీవించడానికి ఇది ఒక మార్గం. ఇక్కడ ఆహారం మన శరీరాన్ని తీర్చిదిద్దేటటువంటి ఒక కళ. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన రుచులు, పోషకాలతో నిండినటువంటి ఆహార పదార్థాన్ని మన జీవితంలో భాగం చేసుకున్నాం అనుకోండి, ఆరోగ్యం అనే సంపద మన సొంతం అవుతుంది. ప్రతి ముద్దలో ఆరోగ్యాన్ని, ప్రతి క్షణంలో ఆనందాన్ని మనం పంచుకుంటూ పెంచుకుంటూ ఆరోగ్యకరమైన జీవన శైలిని మనం అలవర్చుకోవాలి. ఇది కేవలం ఆహారం కాదు, జీవన విధానం. రెగ్యులర్గా సేవించేటటువంటి ఆహారం మీ ఆరోగ్యానికి పునాది అవుతుంది. మరి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అన్న విషయం మీరు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.